ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కని అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. ఈ మాటలు మీరు చెవిని పెట్టి వినిపింప చేయాలనేటువంటి ఆలోచనతో మీరు చెవులు పెట్టాలి. ఎటువైపు? దేవుని వాక్యం వైపు మీ చెవులు పెట్టాలి. కాకమ్మ కథలో ఇటువైపు అటు చెవి పెట్టాలి. చెవుల్లోంచి పురుగులు రాదు. అర్థమైందా? దేవుని వాక్యానికి చెవి పెట్టాలి. హల్లెలూయా. ఓకే, ఈరోజు మనం వాక్యాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చక్కగా చదువుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుదాం. దాని ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినమునకి ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనం చదువునా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నా నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన బట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు వేసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతకమని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చిన్న సారాంశాన్ని ఈ దినం మనం ధ్యానించుకుందాం. చక్కగా మీరు వినినట్లయితే దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదట ఒక పెనిమిటి చనిపోయాడు. ఎవరు పెనిమిటి అంటే ప్రవక్తల శిష్యులో ఒకని భార్య పెనిమిటి చనిపోయాడు. అంటే తన భర్త చనిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అతను భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు? భయభక్తులు కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగినటువంటి వాడు. తనకి ఎంతమంది కుమారులు అంటే 2 కుమారులు. హల్లెలూయా. ఎంతమంది కుమారులు? 2 కుమారులు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, తన భర్త చేసిన అప్పుల వల్ల, తన భర్త చేసినటువంటి అప్పుల సమస్యల వల్ల తన భర్త చనిపోయిన తర్వాత ఎవరు తీర్చాలి? ఇక్కడ భార్యగా బాధ్యత తీసుకోవాలి. హల్లెలూయా. ఈ భార్య బాధ్యతను తీసుకుంది, కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య ఏం చేసింది? బాధ్యత తీసుకుంది, కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాకపోతే అప్పుడు ఎలీషా అని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పారంటే, అక్కడ 1వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను,
చనిపోయాను. అతడు యెహోవా యందు భయభక్తులుండునని తెలియనిది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా. ఎవరికి మొరపెట్టింది ఇక్కడ? ఎలీషాకు మొరపెట్టగా. ఎవరికి మొరపెట్టింది? ఎలీషా. మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆమె గమనించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఎక్కడుందంటే ప్రవక్తల శిష్యుల్లోంచి బయటకు వచ్చింది. ప్రవక్తల శిష్యుల్లోంచి బయటకు వచ్చిందంటే దేవుడి గురించి ఎంతో తెలిసినటువంటి ఒక భక్తి పర్వాలని మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మాట్లాడబోతున్నారు. వినాలి, నా వైపు చూడండి, వినండి. ఆమె ప్రవక్తల శిష్యుల్లోంటి వచ్చినటువంటి ఒక ఆవిడ తన ఎలాంటి భర్తం చేసుకుంది? భక్తిపరుడైన భర్తం చేసుకుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు మీకు చాలా స్పష్టంగా నేను వివరిస్తాను. ఎప్పుడు కూడా మనం భక్తిగా ఉంటే మన పిల్లలకి కూడా భక్తి కలిగిన వారినే చెయ్యాలి. గుర్తుపెట్టుకోవాలి. మనం భక్తిగా ఉండడమే కాదు, మనం అనుకుంటాం మనం భక్తిగా ఉండి ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు కాబట్టి అన్ని పిల్లలకి ఇచ్చి చేసేస్తే వాళ్ళ లైఫ్ ఇప్పుడు అలాగా అంటారు, రేపు అప్పుడు అదే మరి బాప్తిజం పొందుతారులే చేసేసుకోండి అంటారు చాలా. అవునా? అలాగ అనుకోవడం వల్ల గోతులు పడేది ఎవరో తెలుసా? తెలిసి నువ్వు అగ్గిలో దూకమని చెప్తున్నావు నీ కుమారుని లేదా నీ కుమార్తెని, ఏం చేస్తారు? నువ్వే పంపిస్తున్నావు ఎక్కడికి? ఏ నోరు రా మీకు? భక్తిహీనుల మధ్యకి లేదంటే నరకంలోకి తోసేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరే? కానీ ఉన్నారు కదా. అయితే ఇక్కడ ఆవిడ ప్రవక్తల శిష్యుల్లోంచి బయటకు వచ్చిన ఒక మంచి భక్తి పరులు అని చెప్పుకోవచ్చు. తన భర్త కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి చనిపోయాడు. మనం ఒకవేళ ఎంత దేవుడితో కొనియాడుతూ, ఇంత దేవుడితో గడుపుతూ, ఇంత దేవుడితో మాట్లాడుతూ, ఇంత దేవుడితో నడుచుకున్న ఉన్న మనము ఒకవేళ మన భర్త మన కుటుంబంలో ఉన్న పిల్లలు చనిపోతే ఎలా ఫీల్ అయిపోతామండి? మా ఇద్దరు దేవుడు అన్యాయం చేసిపోయాడు, నాకు నా తాళ్ళు తెంపేశాడు, నా మట్టిలు తీసేశాడు, నా బొట్టు చెరిపేశాడు ఆడాలు అంటారుగా. ఏ దేవుడట? ఇక్కడ ఈ మేడం మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఈరోజు దేవుడు మాట్లాడకూడదు. ఆమె చెప్పండి. ప్రతి అంశాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడు. అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ భక్తిహీనులకి ఇవ్వద్దు, భక్తి పరులకి ఇవ్వని అర్థం ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఒకవేళ భక్తిగా జీవించింది నీవు, భక్తిగా బతికిన నీవు నీ కుమారుడో నీ కుమార్తె లేదా నీ భర్తో లేకపోతే నీకేదైనా సమస్య వచ్చింది అనుకో, ఏమన్నా మా ఇద్దరిది నా తాళ్ళు తెంపేశాడు, నా మెట్లు తీసేశాడు, నా బొట్టి చిరిపేశాడు బాబోయ్, తెలసేర వేసేసాడు బాబోయ్ అంటారు కదా. కానీ ఆవిడ అనుకోలేదు, అలాగ అనుకోలేదు. దేవునికి మహిమ కలుగునే. హల్లెలూయా. చనిపోయాడు కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఎవరు? కుమారుడు. అవునా? ఇద్దరు కూడా కుమారుడు. ఈ ఇద్దరితో బ్రతుకుతా ఉంది. అయితే ఏం చేయాలో ఆలోచించుకొని ఆవిడ భక్తి కలిగినది కాబట్టి, గుర్తుపెట్టుకోవాలి మాట, జాగ్రత్త వినండి. ఆవిడ భక్తి కలిగినది కాబట్టి తిన్నగా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వైతే తిన్నగా ఎక్కడికి వెళ్తా? నువ్వు చెప్పు. భక్తిగా జీవిస్తున్నావు నీవు, భక్తిగా బ్రతుకుతున్నా నీవు, నీ కుటుంబంలో ఒకడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, మోసపోతున్నాడు అని తెలిస్తేనే నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తుంటే, ఈ భక్తి కలిగిన స్త్రీ ఎవరిని ఆశ్రయించింది? మరి నీకేముండాలి? ఎవరిని ఆశ్రయించాలి? దైవజనుని ఆశ్రయించాలా, దేవుడిని ఆశ్రయించాలా? ముందు చెప్పాలి. ఎవరిని ఆశ్రయించాలి? క్లారిటీ చక్కగా చెప్పాలి. ఇక్కడ ఏదైతే ఉందో చెప్పాలి.
దైవజనుడిని ఆశ్రయించు కదా, అవునా? మరి నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? గుర్తుపెట్టుకో, అది నీ వరకు వదిలేసా. ఆమె నీవైతే ఎవరిని ఆశ్రయిస్తావు నేను చెప్తా. తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, కుటుంబాన్ని, బంధువుల్ని, పక్కింటోళ్ళని, ఇరుగు పొరుగు వారిని అందరినీ ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే ఈడెలా తయారవుతాడు అనుకోలేదు, ఈడెలా చేస్తాడని అనుకోలేదు, ఈడెలా నాశనం అయిపోతాడు అనుకోలేదు, ఈడెలా పవన్ అయిపోతాడు అనుకోలేదు. నేను ఊహించింది ఒకటి, ఆడు చేసింది ఒకటి, నా కళ్ళ జరిపేశాడు, నా విజన్ నా దర్శనాన్ని పోగొట్టేశాడు, ఇది బ్రతికేంటి అర్థం కాలేదని వాళ్ళు చెప్పుకుంటారు. ఈవిడేం చేసింది తెలుసా? తిన్నగా దైవజనుడి దగ్గరికి మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడికి తెలుసు ప్రవక్తల శిష్యుల్లోంచి బయటకు వచ్చింది కాబట్టి ఆవిడికి తెలుసు ఏంటని, దైవజనుడు చెప్తే దేవుడికి చెప్పినట్టే. హల్లెలూయా. అందుకే ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ మొర దేవుడికి వినిపింప చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొర పెట్టినప్పుడు ఫస్ట్ నీ కష్టాన్ని తీసుకొచ్చి దైవజనుడికి. అది కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, సుఖమే కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనప్పటికీ దైవజనుడి దగ్గరికి వస్తే సలహా ఇస్తాడు, తీర్చడు. కానీ ఈయన కూడా సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చాడా తీర్చేశాడా? నేనదే చెప్తాను. ఏ దైవజనుడైనా ఆత్మపూర్ణుడై ఉండి తన విశ్వాసులు ఏదైనా అడిగితే సలహా ఇస్తాడు, ఇంట్లో తీసుకొచ్చేవాడు. కానీ నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు చెప్పు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుడిని అడుగుతున్నాడు ఈరోజు. తక్కువ ఏమో ఒకవేళ తక్కువ ఉంటే ప్రభు నన్ను క్షమించి మనం అడిగండి, అక్కడ కూర్చొని అడగ. నువ్వు ఎవరిని అడుగుతున్నావు? సడన్ గా భర్తకు ఉద్యోగం పోయింది, భర్తకు ఉద్యోగం పోయింది, పిల్లలకు లేకపోతే ఎవరికో ఉద్యోగం పోయింది. ఆ కాలు ఏళ్ళు పట్టుకుంటారు. ఎవరి కాలు ఏళ్ళు? మనుషులు కాలు ఏళ్ళు పట్టుకుంటే నీకేడు మీతో దుమ్ము తప్ప. దేవుడి సన్నిధికి వచ్చి దైవజనుడు చెప్పు, ప్రార్థన చేస్తాడు. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. ఎవరిని అడగాలట? ఇది సుమా నమ్మండి, ఆశ్చర్యం వాక్యం. ఎవరు చెప్పాలి? తిన్నగా వెళ్ళిపోతుంది, తిన్నగా వెళ్ళిపోయి ఏడు చేస్తుంది, కాళ్ళు పడిపోతాడు. అలా ఈరోజు ఛాన్స్ ఇవ్వండి, ఒకసారికి ఏదో చేసేయండి, ఏదో చేసి. ఈ బుద్ధి జ్ఞానం అసలు ఉండాలి. మనుషులు ఆశ్రయిస్తే ఒక్కకాయని విలువ ఉంటది కానీ మనిషికి విలువ లేదు. రోజాత్ర పక్కకి ఎలా చాలే. అదే దేవుడిని ఆశ్రయించాడు. ఆయన అంటాడు, నువ్వు ధైర్యంగా ఉంటే యుద్ధం చేసేది. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, విజయము నిశ్చయమయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, విజయము నిశ్చయమయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపు. మరి ఎంత మంచి దేవుడు మనకు ఉంటుండగా వెళ్ళిపోతా తిన్నగా. నిజంగా చెప్తున్నాను, దైవజనుడిని ఆశ్రయించు. అనుకోకుండా తులం బంగారం కొన్నాం, తులం బంగారం కొన్నాం. లాస్ట్ గారు తెలియకూడదు, లాస్ట్ గారు తెలియకూడదు. పాస్ట్ గారు తెలిస్తే బాగోదు. నేను కొన్ని సందర్భాలు కొంతమందిని చూశాను కాబట్టి నా అనుభవ ప్రకారం చెప్తాను ఈ మాటలు. చాలా మంది చూశాను. కష్టం వస్తే పాస్ట్ గారికి చెప్తారు, బాధ వస్తే పాస్ట్ గారు చెప్తాడు, కొడుకు మాట వినకపోతే పాస్ట్ గారు చెప్తాడు, తండ్రి మాట వినకపోతే, ఇంట్లోనే జరగకపోతే అన్నింటికి పాస్ట్ గారు అవసరమే. నువ్వు సరదాగా వెళ్ళి ఒక తులం బంగారం కొనుక్కొని మన పాస్ట్ గారు అవసరమే. దేనికి? పాస్ట్ గారికి ఇచ్చేయడానికి కాదు.
అప్పుడు ప్రార్థన చేయించుకుంటే ఏమీ లేదమ్మా, ఎలాగొచ్చిందమ్మా నీ దగ్గర అని అడుగుతాడు కదా, అడుగుతాడు అడిగా ఎలాగొచ్చింది అడిగితే అది కదండి అదండి ఇదండి అని ఏదో సోది చెప్పేస్తాం. మొత్తానికి పాస్టర్ గారిని మడ తెప్పేసో తిప్పేసో పంపించేస్తాం. ఎంత కొన్ని ₹1,00,000 10 రూపాయలు లేదా 100 రూపాయలు చేతులేసి ప్రార్థన చేసి ఎందుకని ఇది మన దగ్గర నుంచి పోకూడదు, ఇలాంటి వస్తువులు అనేకమైన నేను పొందుకోవాలి అనే సేవకులు వచ్చి ప్రార్థన చేయాలి కదా. వినాలి జాగ్రత్త. సేవకుడికి ఇచ్చే విలువ ఇంతేనా? సేవకుడికి ఇచ్చే మర్యాద ఇంతేనా? సేవకుడికి ఇచ్చే గౌరవం ఇంతేనా? నేను అడుగుతూ ఉన్నాను. మీరు గౌరవించట్లేదని నేను చెప్పలేదు, కానీ ఈవిడ ఆశ్రయించింది మొట్టమొదటిగా తిన్నగా దైవజనుడి దగ్గర. నీకు సంతోషమైన, బాధ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా నీ దైవజనుడిని ఆశ్రయించడంలో నీకు మేలు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది వచ్చినా దైవజనుడిని ఆశ్రయించు. ఆయన ఎవరితో చెప్తాడు? ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు. నా తండ్రికి నేను మాత్రం ఏం చేయగలుగుతాను చెప్తే నేను ఆయనకి చెప్పుకుంటాను. నీ బాధ నా బాధ తీసుకెళ్ళి ఆయన మీద మోపుతాను. మరి మీకును ఆయనకి మధ్యవర్తి నేను పని కాదు. మీకును ఆయనకి మధ్యవర్తి ఎవరు? నేనేం చేస్తాను? ఆయన దగ్గర తీసుకెళ్ళి ఈ భారం మోపుతాను. నువ్వు తీసుకొచ్చి భారం నా మీద మోపితే నేను తీసుకెళ్ళి ఆయన మీద మోపుతాను. అప్పుడు అక్కడ నుంచి సమాధానం. హల్లెలూయా. కాబట్టి దైవజనుడిని ఆశ్రయించింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వరకు ఆశ్రయించిన దగ్గరే ఉన్నాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. అక్క వినాలి జాగ్రత్తగా. ఆశ్రయించింది. చదువునా. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? అప్పుడు అడుగుతున్నాడు. ఆశ్రయించినప్పుడు అంటున్నాడు, ఏం కావాలక్క అడిగాడు. లేదా ఏం కావాలి చెల్లి, ఏం కావాలనా అని అడిగాం అనుకో. ఏమడిగింది చూడండి అక్కడ. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అప్పుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే, ఎలీషా దైవజనుడు నీ ఇంట్లో ఏమైంది నాకు చెప్పు అని అడుగుతున్నా. అందుకామె, నీ దాసురాలు నేను నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. చూడండి మళ్ళీ ఒకసారి చదువు. ఎలీషా నా వల్ల నీకేం కావాలని అడిగాడు. నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, బాగా గమనించండి. అక్కడ అండర్లైన్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ చనిపోయాడని ఈవిడ వెళ్ళి చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ చూడండి ఫస్ట్ నుంచి మళ్ళీ చదువుతున్నాం. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడునైనా నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడే ఉండునని మీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పుడు వాడు 2 కుమారులు తమ దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టుకుంది. సారీ, అయితే ఈవిడ వెళ్ళి ఆల్రెడీ చెప్పింది, చెప్పలేదా మనం? చెప్పింది. అతను ఎలాగున్నాడో చెప్పింది, ఈవిడ ఎలాగుందో చెప్పింది. అర్థమవుతుందా? ప్రవక్తల శిష్యుల నుంచి వచ్చిన ఈవిడ ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పి ఆవిడ కూడా సాక్ష్యం ఇచ్చింది. నా భర్త యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పి తన ఇద్దరు కుమారులు లాక్కుపోతున్నారయ్యా, కాబట్టి నేను అప్పులు తీర్చుకోవాలి, ఏం చేయాలని చెప్పి ఎలీషాని దైవజనుడు అడుగుతూ ఉందన్నమాట. ఎలీషా, నా వలన నీకేం కావాలి అడిగినట్టున్నది. నా వలన నీకేమవుతుంది, ఏం చేయగలుగుతాను నేను అంటే, అప్పుడు అంటుంది నీ ఇంట్లో ఏమి ఉన్నదో నాకు తెలియజేయమనను. ఏమన్నాయో తెలియజేయమని. ఏం చేస్తాడో తెలియజేస్తే చూడండి కింద. అందుకనే నీ దాసులను నా ఇంటిలో నూనె కొండ ఒకటి మాత్రము ఉన్నది. నూనె మాత్రం ఉందయా, ఇంకేమీ లేదు. అంటే అంత కొరతే, అంత కొరతగా ఉంది. అయితే అంత కొరతగా ఉంది, అది తప్ప మరి ఏమీ లేదని అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు దొరకగలిగిన పట్టి పాత్రలు తీసుకొని ఎరువు తెచ్చుకోనమని. హల్లెలూయా. ఇంకా ఈ ఇంట్లో ఉన్న పాత్రలే కాదు, నువ్వు బయట ఉన్నవన్నీ కూడా తెచ్చుకో. బయట ఉన్నవన్నీ తెచ్చుకుంటే ఏం చేస్తాడట?
తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి, ఏ తలుపట? లోపల గడి ఉంటుంది కదా, లోపల గడి పెట్టుకొని ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినని ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. మీరు అర్థం చేసుకోవాలి, ఈ పాత్రలన్నీ మోసుకొచ్చింది, ఉరి చుట్టూ పేర్చింది. ఉరి చుట్టూ పేర్చి ఆ నూనె ఆ పాత్రలో పోస్తాం. ఏం చేస్తుంది? ఆ పాత్రలో పోస్తూ ఉంటే ఈ పాత్రలో నూనె ఏమవుతుంది? నిండుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె దైవజనుడికి వెళ్ళి చెప్పుకుంది. దైవజనుడు ఏం చేస్తాడు? నా వల్ల నీకు ఏమవుతుందమ్మా అని చెప్పాడు. చెప్పినప్పుడే మీ ఇంట్లో ఏదైతే ఉందో తెచ్చు అన్నాడు. ఆయన తేవగానో ఈ పాత్రలు సరిపోవు, ఇంకా బయట ఉండే పాత్రలు కూడా తెచ్చుకో, ఇరుగు పొరుగు దగ్గర ఉన్న పాత్రలు తెచ్చుకో, వాటిలో కూడా నూనె కొంచెం కొంచెం పొయ్యమని చెప్పాడు. పోసింది. ఏమవుతుందట? నిండుతూ ఉంది. అక్కడ ప్రార్థన చేయలే, అక్కడ ప్రార్థన చేయలే. ఈవిడ మొర పెట్టుకుంది. అంటే ఈవిడ వెళ్ళి చెప్పింది. దైవ సేవకుడు ఈ విధంగా చెప్తే వాళ్ళు లోపల తలుపు వేసుకొని ఏం చేస్తున్నారు తెలుసా? నూనె అందులో పోసేసరికి నూనె వస్తా ఉంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దైవ సేవకుడు చెప్పగానే వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళారు, తలుపేసుకున్నారు, పాత్రలు ఇరుగు పొరుగు దగ్గర తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలన్నీ నిండినవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నారు, మళ్ళీ నూనె పోస్తున్నారు, మళ్ళీ పక్కకు పెట్టుకుంటున్నారు. ఇలా జరుగుతూ ఉంది. అయితే చూడండి నాన్న, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరికగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరుగు తెచ్చుకున్నాము. 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవై ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారుడును లోపల నుండి తలుపు వేసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. హల్లెలూయా. తిన్నకి వెళ్ళి తలుపు గడి పెట్టి మొత్తం నూనె నింపేసింది. ఇంకెక్కడ ఉంది ఏమంటే ఇరుగు పొరుగు దగ్గర అన్ని తెచ్చిందండి. ఇంకెక్కడ ఉంటాయా? తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఆ పాత్రలు నింపుకొని ఆ పాత్రలో ఆ నూనె పోసుకొని అప్పుడు ఎలీషా అనే దైవజనుడు మళ్ళీ వెళ్ళింది. హల్లెలూయా. మళ్ళీ వెళ్ళిందా లేదా? మళ్ళీ వెళ్ళింది. చూడండి 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చి? కొంతమంది అంటే మీరు కాదు, మీరు చాలా మంచి కొంతమంది దైవజనుడి దగ్గరికి వెళ్ళాం. దైవజనుడు చెప్పినట్టు జరిగింది. తిరగేసి కృతజ్ఞత ఉంటదా? ఉండదా? మళ్ళీ ఈవిడ ఏం చేసింది? అసలు ఆవిడికి నిజంగా ఆ రోజుల్లోని దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎంత జ్ఞానం ఉంటుందో ఒకసారి గమనించండి. కానీ ఈవిడి తెలుసు, ముందు ఈ పాత్రలు నిండిన తర్వాత అమ్ముకోవాలని సంగతి తెలిసినప్పటికీ కూడా ఈవిడ ఏం చేసిందో తెలిసి ఇవి ఏం చేయాలని మళ్ళీ అడుగుతుంది. ఎందుకు అడిగింది అంటారు? ఎందుకు అడిగింది? నీకు తెలియలేదా? చెప్పినట్టు జరిగింది. మళ్ళీ ఇలా ఆయనతో చెప్పాలి. ఆయన ఏం చేయమంటే నేను అది చేస్తా, అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునిక. కొంతమందికి నేను ప్రవచనం చెప్తుంటాను. దేవుడు ఆ కృపను మనకి ఇచ్చాడు. ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. అంత జరిగిపోయేది అవ్వచ్చు, జరిగేది అవ్వచ్చు, చెప్తూ ఉంటాడు దేవుడు. చాలా మందికి జరిగింది. ఒక ఆవిడికి చెప్పిన, ఏమని చెప్పానంటే, మీ డాడీ బ్రతకాలంటే అమ్మా నీవు ఏం చేయాలి? మా చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పు, నేను ఎక్కడ నుండి ప్రార్థన చేస్తాను, అక్కడ తగ్గుతుందని చెప్పాను. అంటే కన్ఫర్మ్, ఖచ్చితంగా నిజమే చెప్తాను. లాయర్ కోర్టులో చెప్తే అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని నాతో అన్నది. ఛాలెంజ్ చేసి చెప్తాను పాస్టర్ గారు, ఖచ్చితంగా తీసుకొస్తాం మా డాడీ లేస్తే అన్నారు.
అప్పుడు ప్రేర్ చేశాను. దేవుడు చెప్పాడు అంత నార్మల్ వస్తుందని చెప్పాను. అంత నార్మల్ వస్తుంది బిడ్డ, మీరు భయపడతాను. సరే నార్మల్ వచ్చింది. నిజం చెప్తాను, ఈజీగా ఉండొచ్చు అనమాట. ఆ రోజు వాడి పడిన కష్టము మనం ప్రార్థనలు చేసి దేవుడి కొరకు కనిపెట్టిన ఆ యొక్క కష్టం వృధా కాదు. దేవుడు అన్ని నార్మల్ రిపోర్ట్లు ఇచ్చాడు. ఓ రోజు అన్నాను, మీ నాన్న ఇంటికి వచ్చాడు కదమ్మా, మా డాడీని తీసుకురావాలంటే ఆవిడ ఏమంటాం తెలుసా? ఏమన్నా తెలుసా? సాక్ష్యం చెప్పించడానికి మాత్రమే. నేనేదో మీరు ₹1,00,000 ₹2,00,000 మిమ్మల్ని డిమాండ్ చేయట్లే, డబ్బులు అడగట్లే. అసలు నాకు డబ్బుతో పని లేదు, నేను డబ్బులు ఏమో అడగట్లేదు. సాక్ష్యం చెప్పిస్తాను అన్నారు, తీసుకురండి అంటే ఆవిడేమంటుందంటే, తగ్గింది కానీ పాస్టర్ గారు, తగ్గింది కానీ మా డాడీ జర్నీ ఎక్కువ చేయకూడదు కదా పాస్టర్ గారు, అందుకనే నడిచేలాగా ఉంటే తీసుకొస్తాను. ఏమంట? నడిచేలాగా ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తాను అన్నారు. నడిచేలాగా ఉంటే తీసుకొస్తాను అన్నదా? సరే అయితే అనుకొని అప్పుడు నేను అన్నాను, సరే అమ్మా మరి మీ ఇష్టం, కృతజ్ఞత లేకపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి ఫోన్ పెట్టేశాను. కొన్ని రోజులు మళ్ళీ ఫోన్ చేశారు. మా డాడీ మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి పాస్టర్ గారు, నాకు ముందే దేవుడు చెప్పాడు, నువ్వు మళ్ళీ జాయిన్ అయిపోతావు. ఎందుకు? బల్ల బుద్ధి చెప్పారు. ఏమని? దేవుడు బ్రతికిస్తే సాక్షిగా నేను ఇంకో ఆప్షన్ ఇచ్చాను వాళ్ళకి. ఒకవేళ మీరు రాకపోతే నేను వస్తా అక్కడికి, నేను వచ్చి అక్కడ చిన్న ప్రార్థన చేసి ఆ సాక్ష్యం యూట్యూబ్లో పెట్టుకొని వచ్చేస్తా అన్నమాట. అంటే దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత మీ ఇష్టం అమ్మా, నేనైతే మీకు వరకు ప్రేమించి ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు అంటూ ఒకరు చూస్తున్నాడు, ఆయన గుర్తు పెట్టుకుంటాడు, ఆయన ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాడు అనుకున్నాను మనసులో. అలాగే చెప్తాడు. ఇప్పటికీ హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నారు. ఉదయం కూడా ఫోన్ చేసింది, 4 గంటలు చేసింది ఆవిడ. ఉదయం 4 గంటలు చేసిందండి. నేను వాగ్దానం పెడుతున్నాను అందరికి, పెడుతుంటే ఆ టైంలో చేసి హాస్పిటల్ ఉన్న పాజిగా ప్రార్థన చేయడం. మన పని ఏంటి? అదే కృతజ్ఞత లేని వారిలో ఒక్క మాట ద్వారా దేవుడు బ్రతికించాడు. 8 లక్షలు కట్టారు హాస్పిటల్లో. కొన్ని సేవకులు ₹1,00,000 ఇచ్చారా? లేదే, ఇమ్మని నేను అడగలేదు. దీన్ని కొట్ట రోజు చేసేస్తాను మనం. నేను అడగలేదు. చెడుకు తీస్తే నాకు ఎంత ఇవ్వండి, దేవుడి దగ్గరికి పోతే తగ్గుతుంది. అన్ని చాలా మంది చాలా మిరాకిల్స్ చేశాడు దేవుడు. కానీ నేను ఏ రోజు ఎవరిని డిమాండ్ చేయలేదు కదా. నేనేమన్నా సాక్ష్యం చెప్పండి అన్నాను. ఇంకొకటి ఏంటి తెలుసా? ఎక్కడ రాజమండ్రి దగ్గర ఒక అబ్బాయి ఫోన్ చేసి చూడండి, డైలీగా ఫోన్ చేసి, అయ్యగారు మీరే నా దిక్కు, అయ్యగారు మీరే నా దిక్కు, నాకు ఏదో వాక్యం చెప్పండి, ఏదో మాట చెప్పండి, నేను బతకలేకపోతున్నాను, నా భార్య బిడ్డలు అందరూ నన్ను వదిలేశారు, ఎవ్వరూ కూడా నన్ను పట్టించుకోలేదు, మీ సాక్ష్యం విన్నాను అయ్యారు, నన్ను పట్టించుకోకుండా వదిలేకండి, మీరైనా మర్చిపోద్దు అయ్యారు అని ప్రతివాడు కూడా డైరీగా. అప్పుడు ఒక రోజు అనుకోకుండా నేను అన్నాను, నాన్న నీలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, అవి ఒప్పుకునే తర్వాత దేవుడి దగ్గర మొరపెట్టుకో, ఇన్ని గంటలకి నువ్వు లేవు, ఇన్ని గంటలకి దేవుడి దగ్గర మొరపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా తగ్గేస్తాడంటే ఓ రోజు అన్నానమాట. అన్న తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? అలాగే అయ్యారు మొరపెడతాడు అయ్యారు అని చెప్పి తన భార్య పిల్లలు అందరూ వదిలేశారంట. 3 డబ్బులు ఉన్నాయి, 2-3 ఆపరేషన్లు అయ్యాయంట. ఇది ఈ కావేరిలో ఈయన ఏం చేశాడు మరి? తలతెక్కల పనులు. కొంతమంది బాగు చేసినా సరే తలతెక్కల పని చేస్తారా? ఏదో తలతెక్క పని చేసి ఉంటారు, ముదిరిపోయాయి. ఏళ్ళు తనేసే మా వల్ల కాదు అన్నారు. ఏళ్ళు తనేసాడు కడుపులో, ఏళ్ళు తనిస్తే మా వల్ల కాదు అన్నారట. అప్పుడు మన సాక్షి మీద ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వారం రోజుల వరకు కూడా దేవుడు మాట్లాడలేదు తనతో. నేను కూడా కనిపెట్టేవాడిని, ప్రభా ఆ బిడ్డలు మాట్లాడతారో లేదా అని నేను ఎంతో అడిగేవాడిని. కానీ నేను అవ్వట్రా బాబు, ఆ ప్రభు ఏదని చెప్తే నేను చెప్పగలుగుతాను తప్ప నా వల్ల అయితే ఏం కాదు అనుకున్నాను. కొన్ని రోజులు పోయిన తర్వాత హఠాత్తుగా నేను ఆ స్పిరిట్లో నేను ఆనందిస్తున్నాను, దేవుని ఆత్మలో. అప్పుడే అలాగా నేను స్తుతులు చెల్లించుకుంటూ రోడ్డు మీద కూడా తక్కువ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఎప్పుడే అన్నాను, నీకు నార్మల్ రిపోర్ట్లు వస్తాయి చెల్లించుకున్నాను, దేవునికి మహిమ కలుగును కాక. అప్పుడు అతన్ని కూడా నేను అడిగాను, నీ రిపోర్ట్లు పాతవి, ఈ రిపోర్ట్లను మొత్తం తీసుకొని నువ్వు చర్చికి రావాలి, చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పాలంటే దేవుడు బ్రతికించాలే కానీ చర్చికి వెళ్ళి పాస్ గారు మీ కాల్ దగ్గర వచ్చి పడతాను అన్నాడు. ఎక్కడికట్ట? చర్చికి వెళ్ళి మీ కాల్ దగ్గరికి వచ్చి పడతాను అన్నాడు. సరే చూద్దాం అయితే అన్నమాట. అన్న తర్వాత సరే అన్నారు. అప్పుడు
ఆ 6 రోజులు పోయిన తర్వాత మొత్తం నార్మల్ వచ్చేసి హల్లెలూయా 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 నార్మల్ వచ్చేసేసరికి ఒక 3 రోజులు గడిచింది. 3 రోజుల వరకు ఒక ఫోన్ లేదు. కానీ అప్పటి వరకు ఎలాగా డైలీగా టక్క ఫోన్ చేస్తాడు. మీరు ఏది వాగ్దానం పంపిస్తుంటారో వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని కూడా. కానీ ఆయన ఏం జరిగింది తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా? అప్పుడే ఒక రోజు 3 రోజుల వరకు ఫోన్ లేదు. ఏంటి ఈ అబ్బాయి 3 రోజుల వరకు ఫోన్ చేయలేదు అనుకున్నాను, మనసులో పెట్టుకున్నాను. ఎవరైనా జీవితాన్ని మాట్లాడుతుంది తప్ప మళ్ళీ నేను రిపీట్ చేయను. వాళ్ళు మిస్డ్ కాల్ ఇస్తే చేస్తాను తప్ప మామూలుగా అయితే చేయను. 3 రోజుల తర్వాత ఒక రోజు ఫోన్ చేశాడు. నేను ఏదో పనిలో ఉన్నాను, ఫోన్ చేశాడు. పాస్టర్ గారు బాగున్నారా అన్నాడు. నాకు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారంటే చాలా బాగున్నాను పాస్టర్ గారు, డ్యూటీకి వెళ్తాను ప్రార్థన చేయండి అన్నాడు. డ్యూటీ సెలవు పెట్టాను కదా అయ్యారు, ప్రార్థన చేయండి అన్న తర్వాత అదేంటి నాన్న దేవుడు నేను బ్రతికిస్తే నువ్వు రిపోర్ట్ పట్టుకొని వస్తానన్నావు కదా, రాజమండ్రి ఎక్కడే కదా, రావచ్చు కదా, మా మందిలో సాక్ష్యం చెప్పొచ్చు కదా అంటే వస్తాను అయ్యారు, ఒక 2 days పోయిన తర్వాత వస్తాను. సరే అనుకున్నాను. ఆ 2 days వరకు ఫోన్ లేదు. మళ్ళీ 2 days పోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేశాడు. అయ్యారు జీవితం పెరిగేటట్లు ప్రార్థన చేయండి అన్నాడు. సరేలే ఏం చేస్తాం, మన పని అదే కదా. సరేలే అనుకుని ప్రార్థనలో పెడతాంలే అనుకున్నాను. ఆ రోజు మమ్మల్ని ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి అయ్యారు వద్దాం అనుకుంటున్నాం అవ్వట్లేదు అయ్యారు. ఏమంటున్నాడు? వద్దాం అనుకుంటున్నాం అవ్వట్లేదు, ప్రార్థన చేయండి అయ్యారు అన్నాడు. నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే బెస్టే, లేకపోతే నీ ఇష్టం అన్న. అంటే ఎందుకంటే ఎలాగైపోతాడా, ఇలాగేమంట ఫోన్లోనే ఎవరు అనుకున్నాడో, మరి ఇంట్లో ఎవరు అనుకున్నాడో, లేకపోతే తన భార్య అనుకున్నాడేమో. ఎందుకంటే ఎలాగైపోతాడా, నేను రానన్నా వస్తాను కదా, ఎందుకు ఎలాగవుతాడా అన్నాడు అన్న. సరేనన్నా నీ ఇష్టం అని ఫోన్ పెట్టి ఇప్పుడు వరకు ఆ ఫోన్ లేదు. ఇప్పుడు వరకు ఫోన్ లేదు. అంటే కృతజ్ఞత లేని వారు వీళ్ళంతా. నాకు తెలిసి యథావిధిగా ఇంకా మా అమ్మగారు ఇంకో ఆయన 20 లక్షల రూపాయలు ఇప్పుడు డైరీ ఫామ్ నడిపి ఇలాంటి వాళ్ళు చాలా మంది అండి. అప్పుడు నా సాక్ష్యాలన్నీ అయ్యా ఎంత మందిగా మన దగ్గర నుంచి తీరలేదు, కానీ వాళ్ళు మాత్రం దిగిపోయి ప్రార్థన చేస్తాం. ఏంటి జబ్బుతో ఒకటి హాస్పిటల్కి వెళ్ళాడట. ఒక సేవకులో జబ్బుతో హాస్పిటల్కి వెళ్ళారట. జబ్బుతో హాస్పిటల్కి వెళ్తే అవతల జబ్బు నయమైంది అట, కానీ ఈయన జబ్బు నయమైంది కాదట. ఈయన ప్రార్థన చేస్తే అవతల జబ్బులు పోయేయట, కానీ ఈయన ఇదేంటండి ఈ చిత్రం వినడానికి కొద్దిగా అదిగా ఉంది కదా, నిజం. ఆయన 20 లక్షలు ప్రార్థన చేయగానే ఆయన ఏమన్నా తెలుసా, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ పరిగెత్తికి వస్తాను, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడికి వచ్చేస్తా, మీరు ప్రార్థన ఆయన ఏమన్నా తెలుసు 3 రోజులు మిమ్మల్ని పిలిచి సభలు పెడతాను నేను, నాకు కానీ ఈ సమస్య తీరిపోతే. ఇప్పుడు రోజు ఫోన్ లేదు, ఇప్పుడు రోజు ఫోన్ లేదండి. ఒక ఆవిడ ఏలూరు దగ్గర అటువైపు ఒక చివరి కాస్త ₹1,00,00,000 చేపల చెరువుల మీద ₹1,00,00,000 బిజినెస్ లాస్ అయిపోయిందంట. ఆవిడ ఫోన్ ఇప్పటికీ ఉంది, మహాంతల్లి ఎక్కడ ఉందో. ప్రార్థన చేయమంది. ప్రార్థన చేస్తే యథావిధిగా నీకు 48 లక్షలు రాబోతున్నాయని చెప్పాను. 48 లక్షలు రాబోతా ఉన్నాయి, ఈ 48 లక్షలు నువ్వు కాస్త అప్పు తీర్చుకోమని చెప్పాను. ఆ తర్వాత అవి వస్తే పాస్టర్ గారు 10% దశంభాగం మీకే. నేను అడిగానా అడగలేదు. ఫోన్ అన్నది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎందుకో ఎవరి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఆ ఫోన్ నెంబర్ కనపడింది. చేసినాను. ఎవరో మీరు నాకు తెలియదు అంటాం. ఆ నెంబరే ఎవరో మీరు నాకు తెలియదు అంటుందే. ఏడు చెప్తా, కృతజ్ఞత లేని వారు ఎంతో మంది ఇలాంటి, ఎంతో మంది అండి. దేవుడు చెప్పినట్లు జరిగితే కృతజ్ఞత లేదు, కానీ ఈవిడికి కృతజ్ఞత కలిగి ఉంది. తను నిజంగా ఆ పాత్రను తీసుకెళ్లి ముందు అమ్ముకొని వచ్చి అప్పులు తీర్చుకొని అప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చాను. కానీ అలా చేయలేదు ఈవిడ ముందు దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అని అడిగింది. ఏం చేయాలి అని అడిగింది. ఇప్పుడు నీ జీవితంలో నేను చెప్తున్నా, నీ జీవితంలో చెప్పినట్టు జరిగిన తర్వాత దాన్ని ఏం చెయ్యాలో మళ్ళీ నీ దైవజనుడిని అడిగేంత వరకు నువ్వు ఏ అడుగు ముందుకి ఆమె చెప్పండి. ఏ అడుగు ముందుకేయకు, అప్పుడు నీ దైవజనుడు ఏదైతే చెప్తాడో చెయ్యి.
ఒక ఆయన మీటింగ్లు పెట్టుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడట. ఇంకొక ఆయన గట్ట అనుకోకుండా లాడీ తగిలిందట. ఎప్పటి నుంచి ఎదురు చూస్తుండ డబ్బులు లాడీ తగిలింది, గట్టికి లాడీ తగిలింది. ఈ మధ్య మొన్న ఎక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఎవరికో అంట లాడీ తగిలిందట. 12 రూపాయలు ఇచ్చి లాడీ కొంటే 3 కోట్ల రూపాయలు లాడీ తగిలింది. ఎగిరేస్తాడు కడుతూ ఆయనేంటి డీజే ఇవ్వడానికి పెట్టుకుంటాడు. ఆయన డబ్బులు పెట్టుకొని ఒక గింతేస్తాడు. నాకు లాడీ తగిలిందో నాకు లాడీ తగిలింది 3 కోట్లు తక్కువ కాదు. అలాగా ఈ దేవుని అందు భయభక్తులు కలిగిన ఒక ఆయనకి లాడీ తగిలిందట. తగిలితే ఆయన ఏం చేస్తాడని తెలుసా, లాడీ ఒక డబ్బు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఏం చేసుకుంటావు నువ్వు? నిజంగా నువ్వు నేనైతే కార్లు, బైకులు, బంగళాలు, ముందు మన చరాస్తులు, స్థిరాస్తులు కాదు చరాస్తులు కొనుక్కుంటాం. అంటే సమస్య పోయి ఇవన్నీ సమస్య పోతే ఒక రోజు, ఇవన్నీ కొట్టుకుపోతే ఒక రోజు. రాకడ సమీపంలో ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆమె వస్తాడు. ఆయన రాబోతున్న సమయంలో ఇవన్నీ సమస్య పోతాయి. ఏంటి, కారు ఉండవు, బంగారం ఉండదు, ఆ డబ్బు ఉండదు, నగలు ఉండవు, నాణ్యాలు ఉంటాయి, ఏమి ఉండదు, ఏమి ఉండవు. కానీ వీటి గురించి మనిషి ప్రయాస. ఏం ప్రయాస? నేను అది కొనియాలి, నేను ఇది కొనియాలి, నేను అది చేసేయాలి, నేను ఇది చేసేయాలి, నేను మంచి బిల్డింగ్ లో ఉండాలి, మంచి స్విమ్మింగ్ పూల్ లో కొలగాలి, మంచి కారులో ఏసీ వేసుకొని తిరగాలి. సంపాదన న్యాయం దృష్టిలో బాబు ఇది నిజంగా సంపాదించుకోవడానికి. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా, ఈ లాటరీ తగిలిన డబ్బులు ఇంట్లోకి తీసుకెళ్ళి ఇది డబ్బు అనుకోండి, సపోజ్ డబ్బు, ఈ 2 చేతుల్లో ఇలా పెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువా ఇది నీవే కదా నాకు ఇచ్చావు. ఆమేన్ చెప్పండి. ఇది నీవే కదా నాకు ఇచ్చావు, నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడట, ఈ డబ్బు తీసుకెళ్ళి కోర్టు ఇచ్చా. పాపం కష్టపడి శ్రమపడి ఈ డబ్బులు సంపాదించుకుంటే ఈయనేమంటున్నాడు, ఇంకొకరికి ఇచ్చే అంటున్నాడు. మీరు కూడా కష్టపడి సంపాదిస్తారు కదా. మా చర్చిలో ప్రార్థనలు ఉన్నాయి, చర్చిలోని మైక్ లేదు, చర్చిలోని కాంగో లేదు, చర్చిలోని చర్చికి కావాల్సిన ఏమీ లేవు, కొనండి అమ్మ అంతే. పాస్టర్ గారికి ఏం పని లేదండి, పాస్టర్ గారికి ఆయనకి ఏంటి చెప్పి వెళ్ళిపోతాడు, చేయవలసింది మనం కదా. ఇది చూడాలా ఏ కిందకెట్టారు అలా ఎక్కేస్తాడే, దేవునికి మహిమ కలుగునిగా. పాస్టర్ గారికి ఏం పని లేదండి అలాగే చెప్తాడు. పాస్టర్ గారు ఎన్ని చెప్తాడు, దేవుడు చెప్తాడు. నీ పాస్టర్ గారు ఎవరంటో నీకు తెలియదు. దేవుడు చెప్తాడా లేకపోతే మీ పాస్టర్ గారు ఏమైనా తేలిగా చెప్పేస్తాడా? అది గమనించుకోవాలి. మనం ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు. ఇందాక ముందు చెప్పాను ప్రార్థన పెట్టండి, క్రిస్మస్ కూడికి అని చెప్పాను. ఆయన ఏం చెప్పాడా? దేవుడు చెప్పాడా? మీరు ఉదయం మాట్లాడుకోవచ్చు, నాకు సంగతి తెలుసా, మరి దేవుడు చెప్పాడా లేదా? దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. ఆయనకి ఏంటంటే తెగపరిచిపోయి ఉన్నాడు. వచ్చిన నెలకు 2-3 కూలికలు పెట్టేసి మమ్మల్ని తినేస్తాడు. మేము పెట్టాలంటే ఎక్కడి నుంచి పెడతామండి అని ఇంకొకరితో చెప్పి మనసుని కొందేమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనసు ఎంత పెట్టినా మనం దేవుని నా మహిమార్థానికి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని మనం లక్షలు పెట్టాము, 1000 రూపాయలు పెట్టాం, 100 రూపాయలు కూడా పెట్టాం. పెట్టేది 5-10 వస్తుంది, అవునా కదా? కానీ ఈ డబ్బు దొరికితే తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడిచ్చిమంటాడు? ఎవరైతే మీటింగ్లు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడో ఆయనకి ఇచ్చిమంటున్నాడు. అడ్రస్ తో సహా చెప్పాడు దేవుడు. హల్లెలూయా. తిన్నగా వెళ్ళాడు, డోర్ కొట్టాడు, ఎవరు బాబు మీరు అన్నాడు. అప్పుడే ప్రార్థనలో ఉండి కన్నీరు కాచుకుని ఏడ్చుకొని వస్తున్నాడు బయటికి. ఎవరు బాబు మీరు అంటే అప్పుడు ఆయన అంటున్నాడట, మీరు ఎవరో నాకు తెలియదండి, ఈ డబ్బులు ఈ ఇంటి అడ్రస్ కలిగిన మనిషికి నాకు దేవుడు రాత్రి దర్శనంలో కనబడి చూపించి ఇచ్చేయమన్నాడు. ఇచ్చారు. అక్కడ తన అవసరం తీర్చబడింది. హల్లెలూయా. మరి ఎలా వచ్చిందో తెలియదు, ఈయన ఇచ్చిన దానికి డబ్బులు వచ్చేసిందట మళ్ళీ. హల్లెలూయా. ఇది దేవుడు ఉన్న మహిమ అంటే కృతజ్ఞత.
ఇచ్చేవాడి చేతులు ఎప్పుడు ఇలాగ ఉంటాయి, తీసుకున్న వాళ్ళ చేతులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇలాగుంటే అందుకే మనం ఎప్పుడు ఇలాగ ఉండాలి. ఆమె చెప్పాం, ఎప్పుడు ఇలాగ ఉండాలి. ఇచ్చేవారి ఉంచి ప్రభువా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? తిన్నగా వెళ్ళి తన అప్పు తీర్చుకోకుండా దైవజనుని అడిగింది సలహా. ఏం చేయాలి నేను, ఏం చేయాలి? ప్రతి విషయంలో కానీ నీ దైవజనుడు నువ్వు అడిగి ముందుకు అడిగేస్తే ఎక్కడ ఎప్పుడు తప్పిపోకుండా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ప్రతి విషయం ఇది చెప్పొచ్చే చెప్పకూడదా, ఇలాంటి చెప్పొచ్చే చెప్పకూడదా, ఏంటి నాకు ఏం అర్థం లేదు అని అనొద్దు. నీ దైవజనుడు అంటే నీ తండ్రి. నీ తండ్రి అంటే ఆ తండ్రికి కుమారుడు, మనందరికీ పరమ తండ్రి తండ్రి. హల్లెలూయా. అర్థమైతా ఉందా? ముందు ఎవరికి చెప్పాలి ఇప్పుడు చెప్పండి. అది నేర్చుకుంటే సింపుల్ గా చిక్కులు పెట్టేటువంటి చీకటి శక్తి నుంచి విడుదల పొందగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దైవజనుడు అన్నాడు ఏమని, నువ్వు నమ్మి ఎంత అప్పు అయితే ఉందో అంత అప్పు తీర్చుకో అన్నాడు. కానీ అందులో నాకు డబ్బులు కొంచెం తెచ్చు అన్నాడా? నేను చెప్పినట్టు జరిగింది తెచ్చు అన్నాడా? నేను ఎవరిని అడగలేదు, నేనే ఎవరిని అడగలేదు. నీకు ఎంత అప్పు తీర్చబడుతుంది, నాకు ఎంత ఇవ్వండి నేను అడగలేదు ఎవరిని. ఒక ఆవిడ ఫోన్ చేసిందండి, ఒక ఆవిడ ఫోన్ చేసి అంతది, మా పాత ఇంటి దగ్గర అయ్యారు, మా పాత ఇంటి దగ్గర వినాలి మా పాత ఇంటి దగ్గర అయ్యారు కిందనే నిధి ఉన్నాయి కదా, నిధి అన్నదన్నమాట. ఏముందట? నిధి. అయితే ఏం చేయమంటావమ్మా అన్నాడు. ఏం చేయమంటావంటే ఆవిడ ఎలాంటిది, అటు ఆ పడవ ఎక్కుతుంది, ఈ పడవ ఎక్కుతుంది అంటే అర్థం చేసుకోండి. అటు లోకంలో ఉంటది, ఇటు దేవుడి వైపు ఉంటది. మరి నా ఫోన్ నెంబర్ ఎలా తట్టిందో ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అంత ఉంది మా ఇంట్లో నిధి ఉంది దగ్గర అన్నదన్నమాట. అవునా, ఎంత ఉంటదమ్మా అన్న? ఉంటుంది దగ్గర ఒక 3-4 కోట్లు అవుతుంది అమ్మితే. ఎంతట? నిధి అంటే ఏంటిది? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, నగలు, నాణ్యాలు, తెలుసు కదా, ఇవి నిధి. కానీ అక్కడ ఒక సిక్కు ఉంది దగ్గర అన్నాడు. అది ఫోన్ చేసింది ఆవిడ. ఏం చిక్కు? నాగుపాము తిరిగేస్తుంది, 5 తలల పాము తిరిగేస్తుంది అన్నది. అయితే మరి ఏం చేయాలమ్మా నేనంటే, ఆవిడ అప్పటికే సిద్ధాంతులే, పూజలు చేసేవారు, పెద్ద పెద్ద సాధువులు అందరినీ పట్టుకుంది. అంటే వారు ఏదో మరి దాన్ని తీసుకుందామని ఆలోచన రాదు. ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ తెచ్చుకుంది. వాళ్ళందరూ చూసి దాన్ని చూసే పారిపోంటారు. మీరు ప్రవచనం చెప్తే జరుగుతుంది నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఏం చేయమంటారండి అన్న. అలాగుంటూ ప్రార్థన చేస్తానన్నమాట. సరే అమ్మా అనేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ గదిలో ఇద్దరు చచ్చిపోండి అన్నమాట. ఆ గదిలో ఇద్దరు చచ్చిపోయారు. నువ్వు అన్నట్టు పాము తిరుగుతుంది. కానీ దేవుడు నీకు జయం ఇవ్వాలంటే, దేవుడు నీకు కృప దయచేయాలంటే ఇలా చేయాలమ్మని కొన్ని విషయాలు తనకు చెప్పాను. చెప్పిన తర్వాత అలాగే అన్నది. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఫోన్ లేదు. ఏమన్నా తెలుసా, అది అందరిగితే ఒక ఫ్లాట్, ఒక బిల్డింగు, ఒక కారు నేను ఇచ్చేదండి, ఇచ్చేద్దాను అంతే. ఆఫర్స్ ఆఫర్స్ ఏందో ఈ కథ, ఏందో ఈ కథ. ఇది ఎవరట? నాలుక దుమ్ములేదు కదా, నరం లేని నాలుక, దుమ్ములేని నాలుక అంటారుగా, మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆఫర్స్ ఎంతో మంది నాకు ఫోన్లు చేశారు, ఎంతో మందితో దేవుడు మాట్లాడాడో, ఎంతమంది కుటుంబాలు కట్టాడో, ఎంతమంది జీవితాలు కట్టాడో, ఎంతమంది అనారోగ్యాలు పోగొట్టాడో. అయినప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అందరూ మాట తప్పిపోయారు. ఎవరిని నమ్మలేదు. ఇప్పుడు వచ్చి ఎవరిని నమ్మ. ఒక్క సిస్టర్ మాత్రం నమ్మకం ఉంది. ఇప్పటికి డైలీగా నాకు ఫోన్ చేస్తుంది.
నేను ఏది చెప్తాను అదే వింటది, ఏది చెప్తాను అదే నడుచుకుంటది. నేను ఏది చెప్పినా కాదు అందో కూడదు అందో ఇప్పటికీ కూడా నమ్మకంగా ఉంది ఆమె. ఆ సిస్టర్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. సిలి మైకేల్ దేవుని ఆత్మ చెప్తూ ఉంది, రాబోయే దినాల్లో చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన దేవుడు మిమ్మల్ని దీవించబోతా ఈ ప్రవచనం. తను కలిగి ఉన్న అప్పుని యేసు నామములో తొలగించబోతా ఉన్నాడు. తను కలిగి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి యేసు నామములో విడుదల కలగబోతా ఉంది. సొంత గృహాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. అటువంటి కుటుంబం దేవుడు మనకి ఇచ్చాడు. వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. కృతజ్ఞత లేని వారిగా దైవజనుడు చెప్పినట్టు జరుగుతున్నప్పుడు కృతజ్ఞత లేకపోతే ఎలీషా దగ్గరికి వచ్చారు, ఆశ్రయించారు. ఎలీషా ఇల్లి తలుపు వేసుకొని పాత్రలో నూనె పోసుకోవాలి. అంతే అంతే. వాళ్ళు ఏం చేశారు? చెప్పినట్టే చేశారు. ఏమైంది? ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఎన్ని నిమిషాలు అవుతుంది వీడియో? ఓకే, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటి తెలుసా? నీకు అప్పులున్నా, సమస్యలున్నా, బాధలున్నా, కష్టాలున్నా ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకోవాలి? తను ఎక్కడ చెప్తాడు? ఆయన దగ్గర చెప్తాడు. ఆయన దగ్గర చెప్తాడు. నువ్వు మా ఆయనకి చెప్పాలి, ఇరుగు పొరికి చెప్పాలి, మా మాయకి చెప్పాలి, మా మేనమామకి చెప్పాలి. చెప్పుకో. చెప్పి తిరిగి 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 కాలు ఎరిగిపోయిన తర్వాత వస్తా ఎక్కడికి? నీ అప్పుడు సమస్యలు బాధలు ఎవరితో చెప్పు. నీ పరువు నువ్వే పోగొట్టుకో. ఒకరికి చెప్పు, ద గాడ్ ఈజ్ గ్రేట్. నా యేసయ్యకి చెప్పు. చేతనైతే, నీ చేయడం సాధ్యమైతే. నేను అందుకే కాము వలుకుంటాను. ఎప్పుడు చేస్తాను తెలిసాను కారణం అర్ధరాత్రి చేసుకుంటున్నాను. అప్పుడు అడుగుతాను, ప్రభా తీర్చుకునే శక్తి నాకు దయచే తప్ప ఈ మాత్రం తీయొద్దు నా దగ్గర నుంచి. తీర్చుకునే శక్తి నాకు అనుగ్రహించు, నేను తీర్చుకుంటాను. అప్పు లేకపోతే మనిషి లోపడ్డాడు. రెండో మాట ఏంటో దేవుడి మాట. దేవుడి మాట ఎండ కాబట్టి అవి ఉన్నాయి. నలిగిపోతావు, చితికిపోతావు. ఇవన్నీ చేసే బదులు దేవుడి దగ్గర గడిపితే అద్భుతాలు చూస్తావు. అంతే. హల్లెలూయా. ఈ వాక్యం అదే, సత్యం సారాంశం అదే. తన దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. తన ఒక మాట సెలవీగా అద్భుతంగా రూట్ క్లియర్ అయిపోయింది. రూట్ క్లియర్ అయిపోయింది, క్లారిటీ అయిపోయింది. అంతే. దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు నమ్మితే దుమ్మేనైతో ఓ చెల్లి, యేసయ్య నమ్ము కోసం మోతావే నా చెల్లి. యేసయ్య నమ్ముకుంటే, మనుషులు నమ్మితే ఏమవుతుంది? దుమ్ము మిగులుతుంది, చెత్త మిగులుతుంది, చెదారం మిగులుతుంది. మనుషులు నమ్మితే అర్థమవుతుందా? దేవుణ్ణి ఆశ్రయించు అంతే తప్ప. ఆవిడ దైవజనురాలు ఆశ్రయించింది. నేను అంట దైవజనుడు కాదు, దేవుణ్ణి ఆశ్రయించు. దైవజనుడిని ఆశ్రయించమంటే ఇదొక ట్రోలింగ్ అయిపోతుంది. ఆయన ఈయనే దేవుడేమో టైటిల్ పెట్టేస్తారు అక్కడ. ఈయనే దేవుడేమో దైవజనుడిని ఆశ్రయించమంటారు. మన రాష్ట్రం చాలు అవుడా బయట అవసరం లేదు. నన్ను ఆశ్రయించదు, దేవుణ్ణి ఆశ్రయించదు. ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉంటది కదా, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు బ్రతుకుతాడు. యెహోవాను ఆశ్రయించిన నరుడు బ్రతుకును అని రాయబడి ఉంటుంది. బ్రతుకుతాం, నిత్యము బ్రతుకు ఆయన ఆశ్రయిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ పెనిమిటి కూడా ఇద్దరు భార్య భర్తలు. ఆవిడ ప్రవక్తల శిష్యుల్లోంచి బయటకు వచ్చిన స్త్రీ. ఈయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే ఇద్దరు కలిపి భార్య భర్తలు. మనం కూడా భక్తి కలిగిన వారికి, భక్తి కలిగిన సంఘాలలో ఉన్న వారికి, భక్తి కలిగిన కుటుంబం కలిగిన వారికి మన పిల్లలు ఇచ్చుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే,
ఆమె ఏం చేసిందంటే ఈ మాట తీసుకెళ్లి ఎలీషా దైవజనుడికి చెప్పింది. చెప్పినప్పుడు ఏం జరిగింది? తాను ఇలా చేయమని చెప్పాడు. ఎలాగని? తలుపు వేసుకొని ఆడికి వెళ్ళి ఆ నూనె పోయమని చెప్పి పోసినప్పుడే నూనె వచ్చిందా? వచ్చిందా? మళ్ళీ ఏం చేసింది? తిరిగి వెళ్ళి ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఎటువంటి కష్టమైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా అక్కడ దైవజనుడిని తీసి దేవుడిని పెట్టుకోండి, దైవజనుడిని పక్కన తీయండి. దేవుని ఆశ్రయించింది స్త్రీ. దేవుని ఆశ్రయిస్తే దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు మనతో ఉండి మనకేమో. కాబట్టి ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి, ఎటువంటి సమస్య అయినా మనుషులతో చెప్పద్దు. నిన్ను ఈ రోజు బాగానే ఉంటుంది, సరదాగా ఉంటాయి కాబట్టి మనుషులతో బాగానే ఉంటుంది, రేపు వాళ్ళని దిప్పుతారు. అవునా కదా? నిన్ను హీనాతిహీనంగా చూస్తారు, నిన్ను ఒక చెత్త బయటికి తీసి పారేస్తారు, నీ వాల్యూ అక్కడే పడిపోతే, నువ్వు కలిగి ఉన్న పరువు అక్కడే మర్యాద గంగలో కలిసిపోయినట్టు అయిపోతుంది. అర్థమవుతుందా? గంగ అంటే అలా గంగ నీటిలో కలిసిపోతుంది. ఎక్కడ కలిసిపోతుంది? కాబట్టి నీ పరువు పలుకుబడి పోవాలన్నా రావాలన్నా నీవు కారణము. గుర్తుపెట్టు, ఎవరితో చెప్పాలి? నీ దైవజనుడితో చెప్పుకో, లేదంటే నీ యొక్క తండ్రితో చెప్పుకో. నేను కూడా చేసేది అదే, ఆయనతో చెప్పుకో. ఆమె చెప్పు, ఆమె చెప్పు. దాని కొరకు చితికిపోయి నలిగిపోయి ఎవరు ఆశ్రయించాలో తెలియక, ఏం చేయాలో తెలియక, కొంతమంది ట్రైన్ల కింద పడిపోవడం, కొంతమంది బస్సుల కింద పడిపోవడం, కొంతమంది గురేసేసుకోవడం, కొంతమంది ఈ నా జీవితం ఎందుకు, ఈ బ్రతికేందుకు, ఇలాంటి చెత్త చెత్త ఆలోచనలు వచ్చి మరణదూత వారిని వెంబడించి తీసుకెళ్ళిపోతారు. మరణదూత వారిని వెంబడించి తీసుకుపోతుంది. అది అలా అర్థం కావట్లే. దేవుడిని ఆశ్రయించకపోతే ఆడి దగ్గర వెళ్తాడమ్మా. ఎవడు? సాతాను. ఆడు తీసుకెళ్ళిపోదు. నెమ్మది నెమ్మదిగా వెళ్దాం, కంగారు పడకు. ఏమంటాడు? ఫ్రెండ్లాగా వచ్చి అంటాడు, నెమ్మది నెమ్మదిగా వెళ్దాం. ఎందుకంటే కంగారి? నెమ్మది నెమ్మదిగా వెళ్దాం. అది బాగా స్మూత్ గా ఉండి మాట్లాడి, నిజంగా నేనున్నాను, ధైర్యంగా ఉండు అని చెప్పి నిన్నేం చేయాలో తెలిసే నిత్య నరకంలో తోసేస్తాను, కంగారు పడుకుంటాను. నిత్య నరకంలో తోయడానికి నేను ఉన్నాను కదా. నువ్వు ఆశ్రయించింది ఎవరిని? సాతానుగాన్ని. కొంతమంది ఏం చెప్పి పుల్లు అప్పుడైపోంటారు అనుకోండి, కొంతమంది పుల్లుకి అప్పుడైపోంటారు. ఏమంటారు తెలుసా? ఏ దేవుడు లేడు, ఏ చేయలేడు, ఈ చేయలేడు, చాలే చాలే దేవుడు అట దేవుడు. ఏమైంది అమ్మ భక్తి? ఇదే నేను భక్తి, ఇదే నా భక్తి, నీ భక్తి ఏసే అట్టే చాలే. ఈ యోగు భార్య మాట్లాడే పనికి మాలి మాట్లాడి సమస్య తీరపోతాడికి, బాధ తీరపోతాడికి దేవుడు అట దేవుడు. ఇన్నాళ్ళు పేదన చేసి ఎక్కడ పోయింది ఆ పేదన? ఏ ప్రభువుని తాలకించలేటి ప్రభు అట ప్రభు. ఎన్నాళ్ళు చేసిన ప్రార్థన ఏమైపోయింది? ఎన్నాళ్ళు చేసిన భక్తి ఏమైపోయింది? కాలిపోయింది. కాలిపోయింది. మంటలో కొట్టుకుపోయింది. మంటలోనే ఏమైపోయింది? కాలిపోయింది, బుడిదైపోయింది, నీటిలో కొట్టుకుపోయింది అంటారు. అవిశ్వాసి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు ఎక్కడ? చీకటికి వెలుగుకి ఎంత వేరియేషన్ ఉందో, విశ్వాసకి అవిశ్వాసకి అంత వేరియేషన్ ఉందో గుర్తుపెట్టుకో. నిబ్బరం కలిగి ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరు? విశ్వాసం లేనివాడు కంగారు పడిపోయి ఏమైపోతా, బాబాయ్ వచ్చేస్తుంది బాబా, టైం వచ్చేస్తుంది బాబా, డేట్ వచ్చేస్తుంది బాబా, ఏంటి చేయాలి జుట్టు పీకేసుకుంటారు. తినరు. అదే పడుకున్న అదే ఆలోచన, కూర్చున్న అదే ఆలోచన, నించున్న అదే ఆలోచన. ఈ ఆలోచన లోపల
మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది, మనిషి ఎండిపోతూ ఉంటాడు, మనిషి ఎండిపోతూ ఉంటాడు. వినండి కాస్త టెన్షన్, నో టెన్షన్, నో టెన్షన్. మరి ఇప్పుడు నువ్వు తిట్లు కత్తని కదా రేపు చెప్పాలి సాక్షి. నువ్వు పనికి వాళ్ళాడు అన్నోడే, నువ్వు పనికి వస్తా అని చెప్పాలిగా అన్నదా? నువ్వు నీ ఫ్యామిలీ వేస్ట్ రావదా అన్నోడు రావాలి. వచ్చినప్పుడే సాల్మన్ రాజు గారు పాట పాడారు. నీవు మోసిన నిందకు ప్రతిగా ఉదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. రావాలి ఇలా వస్తే పనికిమాలోడు అన్నాడు, డబ్బును చూసి, డబ్బు నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి అనుకో, ఏ రానివాడు ఏమండి అంటాడు. డబ్బును చూసి కాదు, నీవు కలిగి ఉన్న యేసయ్యను చూసి అనాలన్నమాట. అది నా ఆశ. నువ్వు కలిగి ఉన్న యేసయ్యను చూసి అనాలన్నమాట, అదే నా ఆశ. అంటే అర్థం చేసుకోబెట్ట, అర్థం చేసుకో. నిందలో మనలో ఏకనా జీవితం ఏకనా బ్రతకాలి. ఈరోజు చాలా మంది అండి అప్పుల్లో పడిపోయి చాలా మంది చచ్చిపోతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు చనిపోక్కర్లేదు, తీర్చేవాడు ఆయన ఉన్నాడు. ఈ మాట అంటే కొంతమంది అందరూ గాలిలో దీపం పెట్టి ఏమంటారా, దేవుడా అను మొత్తం చూద్దాం అంటాడు. గాలిలో దీపం పెట్టి వినండి అమ్మా అంటారా అంటారా చెప్పండి. గాలిలో దీపం పెట్టి దేవుడా నన్ను కనికరించేయండి వస్తుందా? గాలిలో దీపం పెడతావా, గాలిలో భక్తిని పెడతావా? నువ్వు గాలిలో భక్తిని పెట్టావు, దీపాన్ని పెట్టవు. గాలిలో భక్తిని పెడితే ఆ భక్తిని దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ చాలా మంది ఎర్రి మాట్లాడతారు, ఎర్రి మాటలు పనికి మనం మాట్లాడకూడదు. అలాంటి బుద్ధి చెప్పండి గట్టిగా. నా దేవుడు ఏదైనా చాలా చాలు, 2 నిమిషాలు చాలు. అటు ఇది ఇటు మార్చేస్తారు, ఇటు నుంచి అటు మార్చేస్తారు, మార్చేస్తాడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నీ ఎంక ఆయనకి ఈ ఎంక ఆయనకి మార్చేది. ఆయన టైం పడుతుంది, డాక్టర్కి. యేసు ప్రభుకి టైం పడదా, క్షణాలు మార్చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు టైం పడుతుందండి, మార్చికండి. ఆదాము ఎంచుకుని ఆదాం పడుకొని ఆడ నిద్రలో ఉంటే పక్క టైం ముందు తీసి ఏం చేశాడు? అప్పటికప్పుడు చేశాడు దేవుడు. అదేంటి దేవుడు అంటే, సృష్టి అంతది. ఎందుకు మనం ఊరికి దేవుడికి మహిమ కలుగుతుంది. చాలా ఎక్కువైంది చేస్తాం. ఇప్పుడు గమనించాను, ఏదైనా కానీ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యం, యథార్థత ఏంటంటే ఏ సమస్య ఉన్నా నీ దేవుని చెప్పు, ఏ బాధ ఉన్నా నీ దేవుడికి చెప్పు. నువ్వు మొరపెట్టడం నీకు చేతనైతే ఉత్తరం ఇచ్చేదా, అద్భుతం చేసేదా, ఆశ్చర్యమైన కార్యం జరిగించేదా. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడిని అడిగితే ఆయన దగ్గర పొందుకోలేనిదంటూ ఏమీ లేదు, పొందుకోగలుగుతావు. మొరపెట్టి దేవుని మొరపెట్టి దేవుని అడుగు, అద్భుతం చూస్తావు. హల్లెలూయా, అద్భుతం చూస్తావు. కాబట్టి గమనించండి, గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము మీ వెలుగులో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం అందరికి మోకాళ్ళతో ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభావ, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడిన వందనాలు. అవును తండ్రి, ఆయన ఆధారుడు ఏ విధంగా అయితే చెప్పాడు ఆ విధంగా విని గ్రహించి తెలుసుకొని వెళ్ళింది. తన అప్పులన్నీ తీర్చబడ్డాయి, కృప చూపించావు. అలాగే మా సమస్యలను తీర్చేది నీవు కాబట్టి నీ వైపు చూసే భాగ్యం, నీ వైపు చూసే ధన్యత, నీ వైపు చూసే భాగ్యం మాకు అనుగ్రహించి, మీ కృపతో వేయించి, మీ యొక్క సన్నిధి, మీ ఆత్మ అభిషేకము వేయించి, బలమైన స్థిరమైన ఆత్మతో మమ్మల్ని మీ కొరకు నమ్మకంగా బ్రతుకుని ఇచ్చి, ఎటువంటి అప్పులున్న సమస్యలు ఉన్నప్పుడు కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని అయా నాయన అప్పుల నుంచి, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి విడిపించి రక్షించి
మీ కృపలో నడిపించమని ప్రార్థిస్తూ మీ కృప క్షేమం తోడించు. మీరే మీ నామాన్ని మహిమపరచుకోవాలి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.